మస్తు నచ్చుతున్నాయి కదా, మస్తు లైకులు వస్తున్నాయి, కామెంట్లు కూడా మస్తు చేస్తారు మనోళ్ళు. మా పెంటక మస్తు మురుస్తుంది మీ లైక్లకు. అవును, ముందుగా మన ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోరు, కింద బెల్ సింబల్ ఉంటది, అది వస్తుంది. మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ ఫోన్లోకి వస్తుంది. మొన్న అక్క కింద కామెంట్ చేసింది 31st దావత్ పోరగాలు చేసుకుంటే ఎట్లుంటదో అని, అందుకే ఈ వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాం. సరేరా పోరగాలు, లేట్ అవుతుంది, మనలోకి చూపిరు కథ. అమ్మా ఉన్నవా అనే ఇంట్లో? ఏంద్రా, ఏం పని పడ్డది నాతో? ఏదైనా పని ఉంటే అమ్మా అని కూతలేస్తావు, ఏమైంది? ఇక రావే జరా, పనుంది, మాట్లాడాలి నీతో. నీకంత దూరం ఉంటే ఎట్లా మాట్లాడాలి? ఏం పని అయ్యా నాతోని? నీకు నాతో అవసరం ఉంది రారా, నా దగ్గరికి రా, వచ్చి మాట్లాడుదురా. అమ్మమ్మ స్కూల్లో సార్ గారు 31st కు దావత్ చేసుకుందాము, అందరు 10 రూపాయలు ఇరాని అన్నారే. 10 రూపాయలే కదరా ఇస్తతి. కాదే, ఆ 10 రూపాయలు కొంట పోతే గిత్తతో కేక్ ముక్క చేతిలో పెట్టి పంపిస్తారే. ఏముండదు, దావత్ అంటే గదే. ఇక మరి స్కూల్లో ఏముంటదిరా, థమ్స్అప్లు గిమ్సప్లు సార్లకు నడవదా? ఇంకేముంటది, కేక్ ముక్క తీసుకొని రా సపోదాస్తా. ఇంటికి వచ్చినాక మటన్ చికెన్ వండుకుందాం, తెల్లారి తిందాం. వద్దమ్మా, నాకు నచ్చలేదు. మా దోస్తులు అందరం కలిసి ఊర్లోనే దావత్ చేసుకుంటామే, చెట్టు కిందకి పోయి. అరే స్కూల్లో అందరితో కలిసి చేసుకుంటేనే మజా ఉంటదిరా. ఏ పోవే, నేను స్కూల్ కోను. మా దోస్తు గారు అందరు కలిసి ఊర్లోనే చెరువు కింద చేసుకుంటాం. చెల్లి అవ్వ కథలు ఏం పడకరా, నా దగ్గర ఏం చూపించదు. నువ్వు సపదాకు స్కూల్ పోయి చేసుకో, 10 రూపాయలు ఇస్తారేమో గాని. అమ్మ నీ కాలు మొక్తనే బాగా నా మాటినే. మా దోస్తు గారు అమ్మలందరూ ఒప్పుకుంటారు. నువ్వు నీతోనే పెద్ద పరిశాన్ ఉంటది నాకు ఎప్పుడు. మరి అందరు సుఖమైన పిల్లగాళ్ళేమో, నువ్వు సుఖమైన కాదుగా. స్కూల్ కి పోమంటే స్కూల్ పోసాట కాదు, ఇంకా పెద్ద పెద్ద మాటలు పుడింగ్ లెక్క ఇడుస్తావు. అరే నేను 31st దావత్ అంటే నువ్వు స్కూల్ గురించి తీస్తావేమే? సరే పో, నేను చెప్తేనేటోనువా నువ్వు? ఈ దావత్లు బయట ఊర్లో చేసుకుంటే గలీజుగుంటదిరా. ఒకటి అది తిన్నామంటాడు, ఒకటి ఇది తిన్నామంటాడు, ఒక నాకు తక్కువైందంటాడు, ఒక నాకు ఎక్కువైందంటాడు. అంత ఇదే లెల్లు ఉంటదిరా. సపోదంతా సార్ల దగ్గర చేసుకుంటే లెల్లు ఉండదుగా, అందుకే అంటున్నాను నేను. ఏం కాదే, మా వాళ్ళు అట్లేమనుకోరు, మంచిగానే చదువుకుంటారు. అంతా తలా ఇన్ని పైసలు కాలేసుకుంటాము, పోయి దావత్ చేసుకొని మూసుకొని వచ్చి వండుకుంటామే. ఏమో పోరా, మీ నాన్నకు తెలిస్తే ఏమంటాడో ఏమో. ఈ ముచ్చట నాయనకు తెలియకుండా చూడే. అమ్మో సుఖమైన పిల్లగాడు, వీటికి ఏం తక్కువ లేదు. సరేనే, ఇక మా దోస్తు వాళ్ళు ఎదురు చూస్తుండొచ్చు, పోయేస్తా. అరే మామ, ఈయనే ఉన్నారా అప్పటికించి? ఈయనే ఉన్నాం రా. రేపు 31st దావత్ ఎట్లా అని ఆలోచిస్తున్నాము. 10 రూపాయలు తీసుకుపోయి సార్కి ఇస్తే ఒక కేక్ ముక్కిచ్చి ఇంటికి పంపిస్తారా? ఏం దావత్ చేసుకున్నట్టుంటదో ఏం కథనని ఆలోచిస్తున్నాము. అవురా రాకేష్, నాకు కూడా గట్లనే అనిపించి మా అమ్మతో మాట్లాడొచ్చిన. అమ్మ నేను అయ్యలు స్కూల్ కోనే ఊర్లోనే దావత్ చేసుకుంటాం పోరగాళ్ళు అందరం కలిసి అని చెప్పొచ్చు ఇప్పుడే. అవురా నిజంగా, అవే పైసలకి ఇంకిని పైసలు కాలేసుకుంటే మంచి దావత్ అవుతుంది రా. తినంత తిండి ఉంటది. ఏ ఆటనో కొన్ని తెచ్చుకొని పోసుకొని తింటే నిమ్మలంగా పురుస్తగా తినొచ్చురా. అవునే, నువ్వు చెప్పింది కరెక్టే. మరి ఇక మీకు అందరికి అట్లా అనిపిస్తుంది అంటే గట్నే ఏదాం పట్టుర్రా. ఇక ఏమ్రో పోరగాళ్ళు, ఏం మీటింగ్ పెట్టిర్రు? ఏం లేదన్నా, మీదే మంచిగా ఉంది. మీరు పెద్దలు అందరు కలిసి దావత్ చేసుకుంటారు, తింటారు, తాగుతారు, వచ్చి వంటారు. ఇక మా పరిస్థితి చూడు. 10 రూపాయలు తీసుకురమ్మన్నాడు సారు. 10 రూపాయలు ఇస్తే ఏం చేస్తాడు? దావత్ అని ఒక కేక్ ముక్క చాక్లెట్ ఇచ్చి ఇంటికి పంపిస్తారు. గంతే, మా దావత్ అయిపోయి. అరే బుడ్డ పోరగాళ్ళకు గదే చాలరా. ఇక మరి ఊర్లో చేసుకుందామా చెప్పురు, మీ దాంట్లో నేను ఉంటా. మరి నువ్వు ఉంటాటైతే ఒక యాటను దేవాలి, మేమంతా ఖర్చులు చూసుకుంటాం గాని. అరే ఈ ఆటనారా మస్తు పైసలు అవుతట్టున్నారా. ఈ ఆటకు ఏడుకంచి తెద్దురా, నేను పెద్ద పుడే పెట్టిరు నాకు. అరే అన్న, నీ దగ్గర పైసలు లేకుంటే దానే దొడ్లో ఒకటి ఎత్తుకరావే. అరే మంచిగానే చెప్పినవు, అదే పని చేస్తా. మా పట్టికి పోయి ఒక చిన్న మేకపిల్లని ఎత్తుకొస్తా. అరే ఇక ఈ ఆట ఓకే అయింది. ఇక చెప్పుడు తమ్మి, ఇక మీరేమంటారు చెప్పురి. మీ అమ్మాయి అని అడుక్కొని వస్తారా? చేసుకుందామా వద్దా చెప్పురు. ఇక అరే మా అమ్మాయి ఏమనరా, చేసుకోరని చెప్తారు. ఇక మా ఊళ్ళో అంటవా, ఇక స్కూల్కి ఎందుకు 31st రోజు మంచిగా ఊళ్ళోనే దావత్ చేసుకుందాం అని అంటారు. అరే ఇక అందరు మంచిగానే ఉంది. ఇక ఈ ఆటకి అంత ఓకే అయినట్టే, ఇక చేసుకుందాం పట్రా. స్కూల్కి ఎందుకు పోయేది? ఆడలతోని కూర్చొని తిని రావాలి ఎందుకు? సరే రమేష్ అన్న, సామాన్ ఏమేమి పడతాయి జర చెప్పు, తెచ్చుకుంటాం గానీ తలాయిని కలిసుకొని. గవేరా ఇక కారం ఉప్పు మసాలాలు పడతాయి. ఇక ఒక కేక్ తెచ్చుకోరు, పోరగాళ్ళకు జర తుత్తుంటది. అవ్వన్న, 1/2 కిలో కేక్ అయితే మస్తు మస్తు మాకు. అవు కానీ దావత్ ఏడ చేసుకుందాం రా? ఎవరింట్లో చేసుకుందాం? ఎవరింట్లో ఏందిరా, చెరువు కట్ట కింద చేసుకుందాం. మంచిగా ధూమ్ధాం చేసుకుందాం. అరే డీజే బాక్సులు పెట్టుకుంటే కూడా మస్తు ఎంజాయ్ ఉంటదిరా. అవ్వన్న, బయట చేసుకుంటేనే మస్తు ఎంజాయ్ ఉంది. ఇదే ఏదైనా పట్టుది. ఇక తమ్మి, మన దగ్గర పైసలు ఎక్కువ తక్కువ లేవు కానీ ఇక మందు కోటర్ తాగుతా, థమ్స్అప్ తాగుతా అంటే నడవదిడా. కళ్ళు కూడా లేదు. ఈ ఆటను కోసుకొని సరదాగా తిని ఎగిరి రావాలంటే, ఇంత కేక్ ముక్క తీసుకొని రావాలి. ఇక చాలు. ఇక అవి తాగినామనుకో ఎక్కువ తక్కువ మాటలు వస్తే సోయి తప్పి అడబడతాం. ఏమంటారో పొట్టోడా? అవురా, నువ్వు అన్నది కరెక్టే. సరేరా, ఇక రేపు పొద్దుగాలు ఎల్లురా అందరూ. మళ్ళీ పొద్దు కింద అనుకో కాడు తెత్తాయి ఉన్నావు. నువ్వు చెప్పవా? పోరగాళ్ళని తీసుకొని ఎక్కడ పోయినా వాడిని నన్ను వేసుకుంటారు ఊర్లో అందరూ. సరేనా? సరే అన్న.
మా గొర్రెల మంద కాడ ఎవరు లేరు ఇక పట్టు పట్టాలి ఒకటి. ఓయమ్మో ఎవరైతే లేరుగా ఈ టెంకల్లా దగ్గర కోతా ఉంటే భయం అయి పాడైతుంది ఎట్లా తీసుకొద్దును. నేనేమో యాటం తెస్తాను బిల్డప్ తోనే ఒప్పుకుట్టి ఇక దేకుట్టే నా ఇజ్జత్ ఏమైనా ఉంచుతారా పొరగాలు ఇజ్జత్ తీసి పడేస్తారు. ఎట్లా చేసి అన్నది ఏవాలే ఎవడన్నా చూస్తే ఎట్లనో ఏమో. ఇక ఏదైతే అది అయింది గాని ఇక మెల్లగా పని చేస్తా. కియా 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 ఎక్కరా 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 అమ్మ దొరికేరా అవ్వలే తగ ముద్దుకుంది మేకపిల్ల. ఇక నేను ముడుచుకుంటా ఈయన ఉంటే ఇక నా లగ్గం చేస్తాడు ఓడొకడు వచ్చి. ఇక మెల్లగా పోవాలి ఇడికెంచి. అరే పొరగాలు ఉన్నారా ఇక తెల్లుర్రిగా పోదాము కట కిందికి. అవ్వా తెచ్చినవా అని అంత పని చేసినావుగా ఎవరిని ముంచినవే అన్న బాగానే తెచ్చినావు అని కండ్లు కప్పి. మరి ఏమనుకుంటున్నారా నా గురించి డబ్బు నెలురేహే మళ్ళా పొద్దుకుతుంది. సరే నువ్వైతే వా కట్టకాడికి మేము వస్తున్నాం సామాన్ దేనికి పోయిండు రసూల్ గాడు వస్తున్నాంపా. ఏరి పొరగాలు ఇంకా వచ్చి పాడైతే లేరు. ఇక సామాన్ తెస్తారేమో గిన్నెలు తెస్తారేమో యాటను వరకు కోస్తారు. అమ్మ నాకైతే రాదు. ఈ ఆటను కోసుడు అయితే ఇక మిట్టుగాడు బాగా కోసాడు దాన్ని పట్టుబడతాడు. ఈ పొరగాలాన్ని తీసుకొద్దాంరా అంటే ఏమనంటారు. ఓ అన్న మేకపిల్లని బాగానే పట్టుకొచ్చినవే ఏడ తెచ్చినావు మంచిగా ఉంది. సరే కానీ చేతి షురువు చేయరా ఇక కథ. ఇప్పుడు యాటను కోసేదే పెద్ద పని. ఇక కూర అంటే నేను ఉంతా గానీ యాటను ఎవరు కోస్తారా. ఆ మిట్టుగాడు బాగా కోస్తాడు మరి ఆయనకు ఫోన్ చేయని వస్తాడు. ఏ ఆడొస్తే 3 కిలోల కూర అనుకొక్కనికే కావాలి ఇక మనకేముంటది. మరి గట్లా అంటే ఎట్లరా మరి. అరే 3 కిలోల కూర ఒకడెట్ట తింటారా ఇక తింటే 1/2 కిలో తింటాడేమో. ఇక పోని రమ్మని మరి ఇక కోసేటోళ్ళు ఎవరు లేనప్పుడు ఏం చేస్తాం రా ఇక రమ్మనన్న. హలో అరే మిట్టు మేము చెరువు కింద ఉన్నాము జర యాటను కూడా నీకు వస్తా అవురా దావత్ చేసుకుంటున్నాము జర తలా ఇంత తిందాం దా ఇక నువ్వు కూడా రా. సరే సరే దబ్బునరా వస్తానడిగా మీరు రూపాయి ముట్టిరి. అరే ఏదిరా యాట గిదేనా లేత ఉందిరా ఎడ తెచ్చిర్రు ఎంతకు తెచ్చిర్రా. మన ఊర్లో కట్టుకొని దగ్గర వంకొచ్చినా 8,000 పడ్డది. మంచిగానే పడ్డదా ఎక్కువ పడ్డదా. మంచిగానే పడ్డది రా ఇక వెయ్యి అటో ఇటు ఇక మంచిగానే పడ్డది కదేరి పోదాం. ఇక పట్రా ఇక కోసి సాఫ్ సఫాయి చేసినాక గింత వచ్చింది పాటు. అబ్బా నిగనిగలాడుతుంది కూర ముద్దు ఉందిగా. మరి పైసలు పెట్టిన కూర ఎట్లుంటది గట్నే ఉంటది ఇక. సరే అన్న ఇక లేట్ చేస్తే లేట్ అయితే దబ్బ కూర వండు ఉల్లిగడ్డ కోసినాం కానీ వండు. అబ్బా కూర ఉడుకుతుంటే ఏం కమ్మగా వాసన వస్తుందిరా. అవునా వాసన ఈడు దాకొస్తుంది మాకు. అరే అలా ముడిసిబొక్కలు బాగానే ఉన్నాయా మీద తేలుతున్నాయి అవే చూడరా ముద్దుగున్నాయి. తమ్మే ముడిసిబొక్కలు ఎవరికి ఇచ్చేయలేదు. యాటను తెచ్చిన వాళ్ళకే ముడిసిబొక్కలు అన్ని మీరేమో కథలు పడుతుర్రు. అబ్బా యాటను తెచ్చిన వాళ్ళకి ముడిసిబొక్కలు అయితే మరి ఎంత సామాన్ మేము తెచ్చినాము మరి ఇవన్నీ మాకేనా ఇట్లా. సరే తీరా తలా ఒకటి చేస్తా గాని ఇక దించురా కూర బాగానే ఉడికింది గాని. కుషారిగా కూర అందరికి వేసుకుంటూ వస్తా కుషారి తిందాం. అబ్బా కారం మంచి ఉడికినట్టుందనా సూర్నిక మంచి ఎర్రగా అనిపిస్తుంది. ఇంకా తింటే ఎంత కమ్మగుంటదో. నీ తల్లి నేను చేసే కూర ఎట్లుంటదిరా మరి ఇక తినూరి తలా ఇంత. అగ చూడరా మనకేమో ఒక్కొక్క గంట కూర వేసిండు ఆడ చూడు 3 గంటల కూర వేసుకుని ముడిసిబొక్కలు అన్ని అంతలే ఉన్నాయి. అరే ఏమో గుసగుసలాడుతురు తమ్మి. ఏం లేదన్నా కూర కమ్మగుంది అన్నం మంచిగా వేసిండు అని చెప్పుకుంటున్నాము. అవురా తమ్మి నీ దాంట్లో ముడిసిబొక్కలేమో ఎక్కువ కనిపిస్తున్నాయి. కూరగాయలకేమో ఒక్కొక్క గంట వేసినవేంద్రా అందరు ఒక తిరియలేదా పైసలు ఎట్లా. అరే నువ్వు సప్పుడు దాక్తుండన్నా నడుమిట్లు వచ్చినావు నువ్వు ఇట్లా మొత్తుకుంటున్నావేంది. నీకు ఆ ఒక్క గంట కూరేసుడే ఎక్కువ. సప్పుడు దాక్తూ తిని ఒకటి తలలు ఏమేమి ఉన్నాయని చూస్తున్నా ఎక్కి. సరే తీరా మిమ్మల్ని ఏమనంటే కష్టం. నా కూర కమ్మగా అయింది కానీ ఒక్క ముడిసిబొక్కలు రాలేదేందే. ఏటలో ఎన్ని ముడిసిబొక్కలు వస్తాయి. అరే ఉన్న 2-3 నేను వేసుకున్నా కానీ వాళ్ళకి ఇంత నల్లి లేదురా. ఇక యాటం తెచ్చినా నువ్వే పెత్తనని చూపిస్తున్నావు. ఇక మేమేం మాట్లాడతాం. సరేరా ఇక దెబ్బ తినూరి ఎగుడతాం ఇక డాన్సులు చేద్దాం డీజే బాక్సులు పెట్టుకొని. అరే ఇక దావత్ జోరుగా అయింది కానీ ఊర్లో పోయి కేక్ కోసుకుందాం పరి. అరే ఊర్లో కేక్ కోసుకుంటే అందరు చూస్తారా అందరు వచ్చి తలా ఇంత అడుగుతారా. అప్పుడు మనకేం మిగులుతుంది ఇన్నే కోసుకుందాం పట్టురి. ఎవడ్రా వచ్చేది ఎవరు చూస్తున్నాక కూడా అలా ఇయ్యొద్దు. అయితే పోయి సబ్బుదాట కోసుకొని తిందాం పరి. అబ్బా కేక్ ఒకటి ఆర్డర్ ఇచ్చిండ్రా మస్తుంది చూస్తాందుకు. ఇంకా తింటే ఎంత కమ్మగా ఉంటదో. మరి ఎట్లుంటది అనుకుంటున్నావు నేను తెస్తే. సరే గాని దెబ్బ కోసిందా పట్టురా మళ్ళీ ఒకడు వచ్చి అడుగుతాడు. అబ్బా అన్న 31 దావత్ చేసుకుంటురా అనే కేక్ బందోబస్తు తెచ్చుకుర్రు నాకు ఇత తీయరాదు రే. ఒరే పొరగా మా కేక్ మీద ఉందేమరా నీకు అన్న స్కూల్లో తెచ్చుకొని తినలేదురా. ఏడన్నా 10 రూపాయలు తీసుకోపోతే గిత్త మొక్కిచ్చి పంపించుర్రు అదేంత కాలే నాకు. మీరు దావత్ చేసుకొని వచ్చి ఉంటారు అయితే కడుపు బిగ్గుండొచ్చు నాకు ఇత తీయరాదు ఏమైతుంది. అరే ఆయనకి రాడు దిష్టి కంట్లోడు ఇక ఇయ్యకుంటే మనకు దిష్టి తాకుతుంది. ఇక మనం తిన్నదంతా బయటకు వస్తుంది. ఇక ఆ జీవితం తెచ్చి పడేయడానికి. అరే తమ్మి ఇచ్చినాంగా ఇక గమ్మున తినుండి పో ఎవరికి చెప్పక మళ్ళీ అల్లు చంత అడుగుతారు. ఇక్కడ ఉన్నదే గిత్తత. అరే నోరు పరిచి చూస్తావేం బే అక్కడ పోయి తినిపా. అందుకే నా ఊర్లొద్దు ఊర్లో కోసుకుంటే అందరు వచ్చి మన కేక్ మీదనే ఉంటది కన్ను అని చెప్పిన. మీరింటారా నా మాట పడినడాయే. అరే పొట్టోడా గిత్తత కేక్ ఇస్తే నీకేమైతుందిరా వారి. ఇక పోరగాడా ఇక తినంతి
ఇక దోస్తులందరికి మన వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ చేయరి కింద వీడియో ఎట్లుందో. ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాం. ముందుగా మా ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోరులా. ఇంకా మంచి మంచి కంటెంట్ వీడియోలతో మీ ముందుకు వస్తాం, సరేనా? ఇక మీ పెంటక ఛానల్ తమ్ముళ్ళు ఎందుకు వచ్చారు అనుకుంటున్నారా? ఒక అక్క కామెంట్ చేసింది కింద, అందుకే వీడియో తయారు చేసి మీ ముందుకు తీసుకొచ్చినాం. నచ్చితే లైక్ చేయరి, లైక్ చేసి మా పెంటక లెస్స మురుస్తుంది. ఇక సరే, ఇక బాయ్ బాయ్ అందరికి. మళ్ళా రేపు కలుస్తాం, మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. ఇట్లనే సపోర్ట్ చేయరు, ముందు ముందు కూడా మంచి మంచి వీడియోలతో మీ దగ్గర తీసుకొస్తాం.